హాయ్ ఫ్రెండ్, నేను వెలిశాల వెంకటాచారి, గోండ్రేల గ్రామం, అనంతగిరి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. సమస్య ఏంటంటే ఫ్రెండ్, నా పక్క భూమి నా శనికి దక్షిణ పక్క చేనమ్ముకోండు, తూర్పు పక్క అని చేను కొనడు, గెట్టమ్మటే కాడిగెట్టు, గొట్టముక్కల వీరబాబు, తండ్రి వెంకటేశ్వర్లు. నాతో సంబంధం లేకుండా చేను కొనుక్కుండు ఫ్రెండ్. చేను కొనుక్కున్న తర్వాత అతను చేను నుంచి వస్తుండు పోతుండు. మళ్ళీ ఈ చేను 2002లో తన చేను పక్కనైనా తన కులస్తుడైన గొట్టముక్కల సురేష్ కుమార్ తండ్రి బాబురావుకి ఈ చేను అమ్ముకుండు. తన చేను ఇతని చేను పక్కనే. అతని చేలో నుంచి రావాల్సిన ఈ చేలోకి నా సొంత చేలో నుంచి దారి ఇవ్వమని 2002 నుంచి 2002లో ఈ చేను కొనుక్కొని నా సొంత చేలో నుంచి దారి ఇవ్వమని ఇప్పుడు నన్ను టార్చర్ పెట్టుకుంటా. నేను వచ్చే 50 ఏళ్ల నుంచి మా చేలో నుంచి మీ దారి తీసుకుంటే ఆ దారిని బంద్ చేసింది ఫ్రెండ్స్. ఉత్తర పక్క నా చేనుకు ఉత్తర పక్క మళ్ళీ చేను కొనుక్కుండు. అది కొనుక్కునేటప్పుడు నూకల ప్రభాకర్ రెడ్డి గారి కాడ కొనుక్కుండు. అతను అమ్ముకునేటప్పుడు 50 ఏళ్ల నుంచి తీసుకున్న దారి నుంచి ఒకళ్ళ చేల నుంచి ఒకళ్ళు మీరు రావడానికి మా శాలలోకి రావడానికి మేము తీసుకున్నాం. అతను రెడ్డి గారు అమ్ముకునేటప్పుడు దారి వదిలిపెట్టి అమ్ముకుండు. ఇతను కొనుక్కుండు. ఈ 2002లో కొనుక్కుండు. 2024లో ఈ దారి మొత్తం నాదని నా చేలోకి రాకుండా బంద్ చేసిండు ఫ్రెండ్స్. అతను కొనుక్కునేటప్పుడు దారి వదిలిపెట్టి కొనుక్కుండు 2002లో. అతను అమ్ముకునే ఆయన దారి వదిలిపెట్టి అమ్ముకుండు నా చేలోకి రావడానికి. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 2024లో ఆ దారి అతనికి ఎలా వస్తుంది? ఏ సర్వేర్ వచ్చి కొలిసిండు సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఇయ్యాడు. నాది అని కొత్తడు. నా చేలో కొత్త ఉంటే రానియకుండా బండి ఆపిండు, ట్రాక్టర్ ఆపిండు. ఎందుకు ఆపుతున్నావు అని అధికారులను పెద్ద మనుషులు అడిగితే తన గొట్టుముక్కల ఏరబాబు కాడ కొనుక్కున్న చేనికి నా చేనికి దక్షిణ పక్క నా సొంత చేలో నుంచి దారి ఇవ్వమంటాడు ఫ్రెండ్స్. దీని అతను తూర్పు పక్కన అతను కొనుక్కుండు. నా చేనికి దక్షిణ పక్క తూర్పు పక్క అతను కొనుక్కుంటే అతను దారి ఇవ్వాలన్నా నేను ఇవ్వాలన్నా దారి? డబ్బులు అతనికి ఇచ్చిండు. అతని చేలో నుంచి పోవడానికి అతను ఇచ్చుకుండు, అతను అమ్ముకుండు, అతను కొనుక్కుండు, అతను దారి ఇవ్వాలా? నా మీద దౌర్జన్యం చేసి నా చేలో నుంచి దారి అడగటం ఫ్రెండ్స్. దీని గురించి నేను అంతయ్య రసయ్య గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పా. వాళ్ళు ఏం చేశారు? రికార్డు 50-100 సంవత్సరాల రికార్డు తీసుకొచ్చి నీకు నెక్స్ట్ ఆడ దారి లేదని దారి లేదు, అందులో నువ్వు కోర్టుకు పో అని రాసిచ్చారు. మీ 50 ఏళ్ల నుంచి మా శాలలో మేము తీసుకున్న దారి వాళ్ళని రైతులను ఇంతకుముందు అమ్ముకున్నోళ్ళు ఉన్నారు. ఇంతకుముందు 2-3 ఉన్నారు అమ్ముకున్నోళ్ళు. వాళ్ళు నా చేలకు దారికి నాకు ఇస్తున్నారు, మేము వాళ్ళకి ఇస్తున్నాం. అది మా వరకే లెక్క. ఇతర పక్కన చేనైనా వాళ్ళ చేల నుంచి వాళ్ళు రావాలి. వాళ్ళకి తూర్పు పక్కన మొత్తం చేలు మొత్తం వాళ్ళే. బైపాస్ రోడ్డు దాకా వాళ్ళే. బైపాస్ రోడ్డు కాడి నుంచి ఊరు గ్రామం నుంచి మాకెట్లా ఉన్నాయో చేలు వాళ్ళకి కూడా అట్నే ఉన్నాయి. మా చేలలో మేము తీసుకున్నాం దారులు, వాళ్ళ చేలలో వాళ్ళు తీసుకోవాలా? వాళ్ళ చేలలో వాళ్ళు తీసుకోకుండా నా చేను పక్కన దక్షిణ పక్క చేను కొని ఉత్తర పక్క చేను కొని నా సొంత చేలో నుంచి దారి ఇవ్వమంటారు ఫ్రెండ్స్. నేను అమ్ముకున్నది కాదు ఈ దక్షిణ పక్క. మా పక్కనోడు అమ్ముకుండు, తూర్పు పక్క వాడికి అమ్ముకుండు. అమ్ముకునేటప్పుడు వాడి చేలో నుంచి రావటం వాడి చేలో నుంచి పోవటం అని మాట్లాడుకున్నారు. నాతో సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చుకున్నారు. దీనికి మరి దారి అతను అమ్ముకున్న ఆయన ఇవ్వాలనా, పక్కనోడు ఇవ్వాలనా? ఎవరు ఇవ్వాలి ఫ్రెండ్స్? దీని అనంతయ్య రసయ్య గారికి చెప్పినా, ఎంఆర్ఓ గారికి చెప్పినా వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోవట్లా. దీనికి జవాబుదారి ఎవరు? ఇప్పుడు 2000 పోయిన సంవత్సరం 2024, ఇప్పుడు 2025. పోయిన వానాకాలం 2024లో వానాకాలం యాసంగి 2 పంటలు బీడే ఉంది. ఇప్పుడు వానాకాలం బీడే ఉంది. గేదెలు మేస్తున్నాయి, గేదెలు మేపుకుంటున్నా. దీనికి జవాబుదారి ఎవరు ఫ్రెండ్స్? దీని అధికారులు పట్టించుకోరు, పెద్ద మనుషులు పట్టించుకోరు. పెద్ద మనుషులు కాడికి పోతేనేమో అధికారులు కాడికి పోమంటారు. అధికారులు కాడికి పోతేనో నువ్వు కోర్టుకు పో, మీరు మాట్లాడుకోండి, మీరు చేసుకోండి, అదే గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్లో బాట లేదు, మీ శాల నుంచి మీరు తీసుకున్నారు, మీరే మాట్లాడుకోవాలి, మీరే చేసుకోవాలి అంటారు. మేమే మాట్లాడుకోవాలంటే మాకు అతను పక్కన అమ్ముకున్న అతను ఉత్తర పక్క అమ్ముకున్న అతను నాకు దారి వదిలిపెట్టి అమ్ముకుండు. అతను చేలోకి రావడానికి ఉత్తర పక్క ఎంట్రన్స్లో నాది ఉంది. వాళ్ళ చేలో నుంచి నాకు ఇస్తున్నారు, నా చేలోకి వస్తున్నా, అంతవరకే లెక్క. కానీ నాకు దక్షిణ పక్క అమ్మోడు తూర్పు పక్క వాడికి అమ్ముకుంటే అవతల పక్కన అతనికి ఉంది చేను, అతని చేలో నుంచి అతను దారి ఇవ్వాలి. వాళ్ళ చేలు పక్కనే. నా చేనుకి దక్షిణ పక్క కొనుక్కుండు సార్, దక్షిణ పక్క కొనుక్కుండు, తూర్పు పక్క అతను కొనుక్కుండు.
ఆ తూర్పు పక్క అతను ఉత్తర పక్క ఆయనకు అమ్ముకుండు. వాళ్ళ చేలు పక్క పక్కనే, వాళ్ళ చేలలో నుంచి రావాలా. నా చేను మీద దౌర్జన్యం చేయటమే సార్. నా చేను మీద దౌర్జన్యం చేసి నా చేను బీడు పెట్టమైంది, నా చేలోకి రావడానికి వీలు లేదని అంటమైంది ఫ్రెండ్స్. సార్ నా చేలో నేను అమ్మాను అతనికి, నేనేమన్నా అతనికి అమ్మానా? నా కాడ అతను కొనడా? నాకేమైనా డబ్బులు ఇచ్చిండా? నేను అతనికి అమ్మి నాకు డబ్బులు ఇచ్చి నేను అతనికి దారి ఇవ్వకపోతే నేను దానికి బాధితుడినైతా. అతను వాళ్ళ కులస్తుడి కాడ కొనుక్కొని వాళ్ళ కులస్తుడి కాడ కొనుక్కుండు, వాళ్ళ కులస్తుడి కాడ నుంచి అతను ఇతను పక్క చేలే, వాళ్ళ చేల నుంచి వాళ్ళు రావాలా. నా చేరు మీద దౌర్జన్యం చేయటం ఏంటి ఫ్రెండ్స్? మేము 50 ఏళ్ళ మంది తీసుకున్న దారి అతను అమ్ముకునే, అతను నూకల ప్రభాకర్ రెడ్డి అనే అతను అమ్ముకునేటప్పుడు దారి వదిలిపి నా చేలోకి దారి రావడానికి దారి వదిలిపెట్టి అమ్ముకుండు. నువ్వు కొనుక్కున్నావు. 2 సంవత్సరాల తర్వాత నువ్వు 2022లో కొంటే 2024లో నీకు ఆ దారి ఎట్ట కలిసింది? నీకు ఏ సర్వేర్ వచ్చి నీకు గొలిసి గట్టి పెట్టిండా? ఏ సర్వేర్ ఇచ్చిండో? నీకు గవర్నమెంట్ ఆయన ఇచ్చిండా, ప్రైవేట్ ఆయన ఇచ్చిండా? సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఇయ్యడు. అధికారులు ఎస్ఐ గారు పట్టించుకోడు, ఎంఆర్ఓ గారు పట్టించుకోడు. మరి ఎవరు దీనికి జవాబుదారి? అంటే నా చేను బీడు పెట్టుకోవాలనా? అతను చేసే దౌర్జన్యం మీద ఎస్ఐ గారు చర్య తీసుకునే హక్కు ఎస్ఐ గారికి లేదా? ఎస్ఐ గారికి అడిగి పోతున్నాం, ఎంఆర్ఓ కాడికి పొమ్మంటాడు, ఎంఆర్ఓ కాడికి పోతున్నాం, ఎస్ఐ కాడికి పొమ్మంటారు. ఇదే ఆడికిడికి తిరుక్కుంటే నా చేను బీడు పెట్టుకోవాలనా? మరి నేను నా చేలో వచ్చి దారి ఎట్లేదు అంటాడు. నేను అమ్మలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను దారి ఎట్టియాలా? మరి నేను దారి ఇవ్వలేదని అతని చేను బీడు పెట్టుకోవాలిగా మేడం సార్. అతని చేను బీడు పెట్టుకోవాలిగా. మరి ఎందుకు నాటేసుకుండు? నా చేను ఎట్ట బీడు పెట్టిండో అతను కూడా నేను నా బీడు పెట్టాలిగా. దీన్ని అడగడానికి అధికారులు అడగరు, పెద్ద మనుషులు అడగరు. మీరే తెలుసుకోండి, మీరే మాట్లాడుకోండి అంటారు. ఎట్లా దీన్ని మాట్లాడుకునే? దీనికి జవాబుదారి ఎవరు? దీని గురించి స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారి కాడికి పోయా, నేనే పోయా, దరఖాస్తు ఇచ్చా. ఆమె దరఖాస్తు చూసింది, కనీసం రిసీవ్డ్ కూడా ఇవ్వలేదు. దానిపై ఏ విధమైన చర్య తీసుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెట్టినాం, ఆయన డిఎస్పీ గారికి పంపించాడు, కోదాడ డిఎస్పీ గారికి. డిఎస్పీ గారు ఏం చేసిండు? కనీసం నువ్వు ఎందుకు ఆపినావు అని అతన్ని పిలవలేదు, నన్నేమో నువ్వే ఆపినావు అంటూ. కానీ ఎస్ఐ గారు నా మీద చెప్పిండు. అతని చేను అమ్ముకుంటే అతను డబ్బులు ఇచ్చిన తర్వాత నాకేం సంబంధం సార్? నన్ను దారి లేదని అనంతగిరి ఎస్ఐ గారు కోదాడ డిఎస్పీ గారికి చెప్ప, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి చెప్పడం అదేం పద్ధతి? అదేం వారం? అంటే డబ్బులు ఎవరికి ఇచ్చిండు? ఎవరు అమ్ముకున్నారు? ఎవరు తీసుకున్నారు? నేను దారి నన్ను లేదని నా మీద చెప్పటం ఏం సార్? నాకు డబ్బులు ఇచ్చాడు అతను? అతను నా కాడ కొన్నాడా? అతను ఎవరి కాడ కొన్నాడు? గొట్టెముక్కల ఈరబాబు కాడ కొన్నాడు. ఈరబాబు పక్కనే అతని చేను ఉంది, అతని చేను నుంచి ఇతను ఇల్లు రావాలా. నా చేను మీద దౌర్జన్యం చేయటం ఏంది? నేను దారి లేదని చెప్పటం ఏం సార్? నాకేమైనా డబ్బులు ఇచ్చి నా కాడ కొంటే నేను దారి ఇవ్వకపోతే మీరు అడగాల. అతను నేను అతనికి అమ్మలేదు, బాబురావుకి అమ్మలేదు, ఈరబాబుకి అమ్మలేదు. నా మీద దౌర్జన్యం చేయటం ఏంది? దీన్ని ఇప్పుడు జవాబుదారి ఎవరు? ప్రభుత్వ అధికారులు. ఆ ఎంఆర్ఓ గారు పట్టించుకోడు, ఎస్ఐ గారు పట్టించుకోడు. ఆర్డీఓ గారికి పెట్టినాం, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రాస్తాడు. జిల్లా కలెక్టర్ కాడికి పోయినా, ఎస్పీ కాడికి పోయినా ఎంఆర్ఓకి రాస్తున్నారు, ఎస్ఐ గారికి రాస్తున్నారు. వీళ్ళు ఏం చర్య తీసుకోవాలా? ఫస్ట్ అమ్ముకున్న వాళ్ళని అక్కడ విచారించాలిగా. నువ్వు దారెట్ ఆపినావు. ఇక్కడ ఎన్నాళ్ళ మంచి దారి ఉంది, ఇంతకుముందు దారి ఉంది. ఇంతకుముందు 3 ఉన్నారు ఆ చేను మీద, నా చేనుకు ఉత్తర పక్క కొనుక్కున్న చేను మీద 3 ఉన్నారు. ఆ 3ని అడగండి, అక్కడ దారి ఉందా లేదా? ఇతను కొనుక్కునేటప్పుడు అక్కడ దారి ఉందా లేదా? ఇతను కొనుక్కునేటప్పుడు అక్కడ దారి లేదని మరి ఆ నూకల ప్రభాకర్ రెడ్డి గారితో నువ్వు మొత్తం దారితో సహా మొత్తం ఇక్కడ నువ్వు కొలిపించుకోలేదే. అతను వచ్చి నీకు గొలవలేదే. కొలిసేటప్పుడు మేము ఉన్నాం, ప్రైవేట్ సర్వేర్ ఉండు, ఇక్కడ కొలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ సర్వేర్ ఏమంటుండు? మేము దారి వదిలిపెట్టి కొలిసినాం, ఇప్పుడు అతను తీసేసుకుండు కాబట్టి నీకు ఏ సర్వేర్ అయినా కొలిచేయాలంటుండు. మరి ఏ సర్వేర్ అయినా కొలిచేయాలిగా నీకు ఏ గవర్నమెంట్ సర్వేర్ వచ్చి కొలిచిండు? ఎంఆర్ఓ గారు వచ్చి సర్వేని తీసుకొచ్చి ఈ దారి మొత్తం ఎక్కడసారి పోవడానికి వెళ్ళలేదని నీకు ఆయన గొలిసి సర్వే రిపోర్ట్ ఇచ్చిండా? ఇస్తే ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఇస్తే నేనే కోర్టుకు పోతగా. ఆ రిపోర్ట్ ఇవ్వాలిగా సార్. పట్టాదారు పాస్ పుస్తకం ఉంది నీకు, నాకు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది. ఎస్ఐ గారు నన్ను ఏమన్నాడు? నీకు పట్టాదారు పాస్ పుస్తకం నాకు సమరం కాదు, ఆ భూమికి ఎవరిదో నీదో కాదో నాకేమరక, నువ్వు ఎవరిది కలుపుకున్నావో ఏం చేసుకున్నావో, నాకు సర్వే రిపోర్ట్ ఉంటే దాని మీద చర్య తీసుకుంటా అన్నాడు. నేను సర్వే రిపోర్ట్ తెచ్చుకున్నా. నేను సర్వే రిపోర్ట్ తీసుకున్న తర్వాత నా చేనికి దక్షిణ పక్క 7.5 గుంటలు నేను కొన్నా. ఒక పావు గుంట నా పాస్ పుస్తకం లేదు, నా దక్షిణ పక్క మా ఊరి పక్కన ఊరి దాంట్లో పోయింది. అది 7 గుంటల 30 నాది ఉంది. ఇందులో ఉత్తర పక్క 12 గుంటలు సుమారుగా తేలుతుంది. సర్వే రాయి ఒక్కాడుంది, కొలత రాయి ఒక్కాడుంది. సర్వే రాయి కరెక్ట్ అవుతుంది. నీకు 12 అతనికి నాకు 12 గుంటలు తేడా అవుతుంది ఉత్తర పక్క. అది నీకు ఎట్టొచ్చింది? నీకు ఏ సర్వేర్ కొలిచి ఇచ్చిండు? మరి దాన్ని కూడా నేను అడుగుతుగా. నీకు 12 గుంటలు ఎడదవుతాను అనేది నేను అడుగుతున్నా. దానికి నువ్వు డబ్బులు కట్టి
దీనికి డబ్బులు కట్టి నీ చేలో నుంచి నువ్వు రా. నువ్వు రానినప్పుడు నేను రానిస్తా. నేను కూడా ఇంట్రెస్ట్లో బంద్ చేశాక వచ్చేవాళ్ళు కూడా పోయేవాళ్ళు కూడా నా దారిలో ఇంట్రెస్ట్లో వస్తున్నారు ఒక 6గురు. ఈ 6గురు వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా దారి ఉందా లేదని. ఈ 6గురిని ఇతను ఆకట్టుకుండు బాబురావు. ఈ బాబురావు అని ఆయన ఈ 6గురిని ఆకట్టుకొని వాళ్ళ చేల నుంచి వచ్చి నాటేస్తాడు. నా చేను బీడు పెట్టారు. అదేంటంటే గొట్టెముక్కల ఎర్రబాబు కాడ కొనుక్కున్న దానికి, గొట్టెముక్కల గురవయ్య కాడ కొనుక్కున్న దానికి వాళ్ళ కులస్తుల కాడ కొనుక్కుంటే నేను దారి ఇవ్వాలా, వాళ్ళని అడుక్కోవాలా. వాళ్ళు దారిస్తే కొనుక్కో, లేకపోతే ఇంకోళ్ళు కొనుక్కుంటారు. దారి ఉన్నోడే కొనుక్కుంటాడు చేనికి. నువ్వు కొని పక్కనోడి మీద దారి ఇవ్వాలని దౌర్జన్యం చేస్తుంటే ఎస్ఐ గారు ఎందుకు పట్టించుకోడు, అమ్మారావు గారు ఎందుకు పట్టించుకోరు అనేది నా ప్రశ్న. సార్ ఏమైనా తప్పు మాట్లాడితే నేనేం మాట్లాడానో నాకు వివరంగా తెలియజేయండి. మీరు చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. అతను నా చేనికి దక్షిణ పక్క గొట్టెముక్కల ఎర్రబాబు, వెలిశాల పుల్లాచారి, తండ్రి కోటేశ్వరాచారి కాడు కొనడు. అతని రిజిస్ట్రేషన్ ఎర్రబాబు రిజిస్ట్రేషన్ పోయేటప్పుడు పుల్లాచారి నేను ప్రైవేట్ సర్వేని తీసుకొచ్చాం. అతను 39 గుంటలు పాస్ పుస్తకంలో ఇచ్చి నేను కొన్న 7.5 గుంటలు నా పాస్ పుస్తకం లేదు. అతని పాస్ పుస్తకంలో పుల్లాచారి పాస్ పుస్తకంలో పోయిన పావు గుంట మొత్తం కలిపితే 7 గుంటల 30. నాది బోను 39 గుంటల్లో పుల్లాచారి పేరు మీద ఉన్న 39 గుంటల్లో నుంచి 7 గుంటల 30 బోను, 31 గుంటం బావు అతను గెట్టిన పెట్టినాం సార్. ఎర్రబాబు కొన్నప్పుడు సర్వే పోయేటట్టు 2018లో సర్వే చేసినప్పుడు మా పుల్లాచారిని తీసుకుపోయి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎర్రబాబు చేయించుకుంటే ఎంత చేయించుకోవాలి సార్? నీకు ఎంత అయితే గట్టి పెట్టినామో అంత చేయించుకోవాలా. పక్కనోడికి చేయించుకోవటమే సార్. పక్కన నేను కొన్నదానికి నా అగ్రిమెంట్ మీద సాక్షి సంతకం మళ్ళీ ఎర్రబాబే పెట్టిండు. మొదటి సాక్ష్యం ఆయనే నాకు సాక్ష్యం పెట్టి అతనే నాకు పొలం కొలిసి గట్టి పెట్టి మళ్ళీ నా పొలాన్ని తీసుకొని మళ్ళీ అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంది? నా కమ్యూనిటీ తీసుకుపోయి అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంది సార్? మరి చేయించుకుంటే అతనికి ఏమైనా డబ్బులు కట్టిండా? పుల్లాచారికి డబ్బులు కట్టలా. పుల్లాచారి వచ్చి గట్టి పెట్టాలిగా, నీకు గట్టి పెట్టాల. ఏ సరితో గొలిపించిండు? అప్పుడున్న గిరిప్రసాద్ గారు ఆర్ఐ గారు వచ్చి నీకు ఇది ఎవరైతే అమ్మారో, ఎవరైతే నీకు రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి గట్టి పెట్టుకో అన్నాడు. ఎర్రబాబుతో చెప్పిండు. ఎర్రబాబు తీసుకొచ్చి మరి సర్వే పెట్టుకొని చేయించుకోవాలిగా. చేయించుకోకుండా కోర్టుకి ఎందుకు పోయిండు? కోర్టుకు పోతే అతనికి ఆర్డర్ ఏం రాలేదుగా. ఆర్డర్ రాకుండా నువ్వు చేయనడుతుంటాను. నువ్వు కోర్టుకు పోయిండు సార్. 2018లో చేయించుకుంటు రిజిస్ట్రేషను. 2019లో అతను కోర్టుకు పోయిండు. ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పట్టుకుని కోర్టుకు పోయిండు చేలోకి రానిట్లేదని. నీ కోర్టు మేడం గారు నీకు ఆర్డర్ ఇవ్వలేదే. నీకు ఏ విధమైన ఆర్డర్ ఇలా అతను ఇవ్వకుండా నాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే నేను కోర్టుకి నా అగ్రిమెంట్ నేను 2009లో కొన్నా మేడం, నా అగ్రిమెంట్ అతనే సాక్ష్యం చేసి సంతకం పెట్టిండు, అతనే రిజిస్ట్రేషన్ చేయించుకోండు. మేము అతను చేలోకి రావడానికి లేదు, నా చేనని చెప్పినాం. నాది 2024 డిసెంబర్లో కోర్టు ద్వారానే నాది నల్గొండలో రిజిస్ట్రేషన్ నాకు అయింది. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. నువ్వు దానికి జవాబు ఎందుకు చెప్పట్లా? నువ్వు నీకు ఏమైనా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందా? నువ్వు ఎడతంతో చేయను. నువ్వు ఆడవాళ్ళని అడ్డం పెట్టి చేను అంటమేంది? నువ్వు దౌర్జన్యంగా 10 మందిని తీసుకొచ్చి నా చేలో గెట్లు పెట్టించి దురంటమేంది సార్? ఇది సార్ నేను అడిగేది. నీకు ఏ విధమైన హక్కులు రాలేదుగా. నువ్వు నా భూమిని దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నా కమ్యూనిటీ తీసుకుపోయి నీకు కోర్టు నుంచి కానీ పాస్ పుస్తకం ఇచ్చిన ఎంఆర్ఓ కానీ నీకు సర్వే రిపోర్ట్ ఇచ్చారా? పొలం కొలిసి అయితే గట్టి పెట్టలేదుగా. పెడితే సర్వే రిపోర్ట్ ఎదిగి ఎట్లా? ఇది సార్ సమస్య. నాపై దౌర్జన్యం ఈ గొట్టెముక్కల వీరబాబు, తండ్రి వెంకటేశ్వర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు 2002 నుంచి ఈ గొట్టెముక్కల బాబురావు, ఇతని కొడుకు శిరీష్ కుమార్, ఇతను కొనుక్కొని నా మీద దౌర్జన్యం, నా చేలో నుంచి దారి ఇవ్వమని. కొనుక్కున్నది వీరబాబు కాడ, కొనుక్కున్నదేమో వీరబాబు కాడ, డబ్బులు కట్టింది వీరబాబుకి. వెంకటాచార్య అనే నేను నా మీద దౌర్జన్యం, నా చేలో నుంచి దారి ఇవ్వమని. ఇది ఎక్కడనే సార్? నువ్వు ఎవరికాడైతే కొనుక్కున్నావో, ఎవరైతే డబ్బులు కట్టినవో వాళ్ళని అడుక్కో. వాళ్ళ పక్కన చేను ఉంది, వాళ్ళ చేలో నుంచి నువ్వు రావాలా. నా చేను మీద దౌర్జన్యం చేయటమే సార్. దీనికి అనంతగిరి ఎస్ఐ గారు కోదాడ డిఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి నా మీద ఏమని చెప్తుండు? వెంకటాచారి దారి ఆపిండు సార్ అని చెప్తుండు. నేను దారి ఆపడం ఎట్ట కరెక్ట్ అయ్యింది సార్? అతని సరికి నేనెట్ట ఆపుతాను? నా కాడ కొనలేదు ఆయన, నాకు డబ్బులు ఇవ్వలేదే, నాకే సంబంధం? అతను ఎవరి కాడైతే కొన్నాడో అతను దాంట్లో నుంచి రావాలా. అతని చేను నేనే దారి ఆపిందని నా మీద చెప్పటమే సార్. పవిత్రమైన పదవిలో ఉండి మండలానికి అధికారిగా అయి ఉండే ఎస్ఐ గారు నేను బండి ఆపా, వెంకటాచార్య బండి ఆపిండని మీరు డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్పడం వల్ల న్యాయం ఏముంది సార్? ఎంత న్యాయం ఉంది? అంటే అతను ఏమన్నా డబ్బులు మీకు ఏమైనా ఇస్తుండా? అతను ఏమన్నా నెలకు 2 లక్షలు మీ పోలీస్ స్టేషన్ చేస్తాడా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ని చేస్తాడా?
ఎట్లా చెప్తారు సార్? నేను దారి లేదని మీరు ఎట్లా చెప్తున్నారు ఎస్ఐ గారు? ఎస్పీ గారి కాడ మాట్లాడిరా, నన్ను డిఎస్పీ గారి కాడ మాట్లాడిడా. ఎస్ఐ గారు మీ మీద అబద్ధం చెబుతుడా? నీ మీదే చెబుతున్నా కానీ నీ ముందే మాట్లాడి కానీ ఎస్పీ గారు అంటుండే, డిఎస్పీ గారు అంటుండే. మరి ఎస్ఐ గారు అట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ సార్? నేను దారి ఆపి అని చెప్పడం ఏంది? దారి ఆపింది ఎవరు? గొట్టముక్కల బాబురావు దారి ఆపిండు. గొట్టముక్కల బాబురావు దారి ఆపిండు. నా చేనుకు ఉత్తర పక్క నా చేలోకి వస్తుంటే నేను ఎస్ఐ గారికి చేసి చెప్పిన. ఎస్ఐ గారు చేంజ్ చేయాలా? ఈ చేను కొనుక్కుండు సార్, కొనుక్కునేటప్పుడు దారి వదిలిపెట్టి చేను కొనుక్కుండు. ఇప్పుడు దారి ఆపిండు సార్ అంటే అతని దగ్గర రిజిస్ట్రేషన్లో పక్కన నీకు దారి లేకుండా రాయించుకున్నాడు, ఆయనకు రాసి ఉంది అని మాట్లాడతారేంటి సార్ ఎస్ఐ గారు? అతని డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్లో అద్దుల వరకు రాస్తారు. నా చేలోకి రావటానికి ఇల్లేదని నీకు ప్రభాకర్ రెడ్డి ఏమైనా రాసిచ్చిండు ఆ డాక్యుమెంట్లో? వెలిశాల వెంకటాచారికి నువ్వు కొన్న వెంకటాచారి చేనికి ఉత్తర పక్క కొన్న నీకు అమ్మిన చేనులో నుంచి నూకల ప్రభాకర్ రెడ్డి గారు అమ్మిన చేలో వెంకటాచారి పోవటానికి ఇల్లేదు, అతనికి దారి లేదు అన్ని అగ్రిమెంట్లో ఏమైనా రాసిచ్చిండా? నీకేమైనా రాసి తీయండి నాకు. నేను ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతాను, నేను అడగాల్సిన పని లేదుగా. సార్, నేను నూకల ప్రభాకర్ రెడ్డిని అడుగుతా. మీరు ఆ డాక్యుమెంట్ చూశారు, డాక్యుమెంట్ ఉంది నీకు దారి లేదని రాసి ఉంది, అతను మొత్తం నీకు దారేనే రాయలేదు అని అంటాడు ఎస్ఐ గారు. మరి దారి లేదని రాసినప్పుడు నీకు ఎవరు కొలిచారనేది సర్వే రిపోర్ట్ నువ్వు ఎందుకు అడగట్లా? నీకు నా చేనికి రావడానికి దారి లేదని నువ్వు బాగానే చదువుతున్నావు సార్. చెప్పినప్పుడు మరి నీకు సర్వే రిపోర్ట్ ఎవరు ఇవ్వాలా? ఆ భూమి నీకు ఎవరు కొలిచిచ్చారు? ఆ సర్వే రిపోర్ట్ ఎంఆర్ఓ ఇచ్చిండా, ఎవరు ఇచ్చారని నువ్వు ఎందుకు అడగట్లా? అంటే నీకు ₹1,00,000 ఇస్తే నువ్వు అతనికి దారి ఇవ్వాలని చెప్తావా? నా సొంత చేలో నుంచి దారి ఇవ్వాలని చెప్తావా? దక్షిణ పక్క కొనుక్కుంటే నేను ఎట్లేదని నువ్వు ఎట్లా చెప్తున్నావు సార్ అనేది నా వాదన. ఇది సార్ నా సమస్య. దీనిపై సమగ్ర విచారణ జరపండి. గొట్టెముక్కల ఈరబాబు సురేష్ కుమార్ తండ్రి బాబురావు నా చేనికి దక్షిణ పక్క కొనుక్కుండు, తూర్పు పక్క గొట్టెముక్కల ఈరబాబు కాడ కొనుక్కుండు. ఈరబాబు చేను, బాబురావు చేను అందరి పక్క చేనే వాళ్ళు. ఈ దరి నుంచి ఆ దరి దాకా బైపాస్ రోడ్ కాడి నుంచి కాలువకట్ట దాకా మొత్తం వాళ్ళయే. వాళ్ళ శాల నుంచి వాళ్ళు రావాలా, మా శాల నుంచి మేము వస్తున్నాం. మా శాల నుంచి వచ్చి మా పక్కన చేను కొనుక్కొని ఆయన మా మీద దౌర్జన్యం చేయటమే సార్. మా మీద దౌర్జన్యం చేస్తుంటే ఎస్ఐ గారు ఇంకా వాళ్ళకే నువ్వు దారి ఇవ్వాలా, వాళ్ళ దారి ఇవ్వట్లేదు, అతను వెంకటాచార్య దారి అయిపోయిందని నువ్వు డిఎస్పీ గారికి ఎస్పీ గారికి చెప్పడం వల్ల నీకు ఎంతవరకు న్యాయం ఉంది సార్? ఇది నాకేమైనా డబ్బులు ఇచ్చాడు అతను కొనుక్కున్న నాకు దక్షిణ పక్క చేనికి అతను అమ్ముకుండు, ఇతను కొనుక్కుండు. నాకేమైనా డబ్బులు ఇచ్చిండా? నా చేనే 8 గుంటల దాకా అతని భూమిలో ఉంది. అది నిన్ను అడగట్లా, అది కోర్టులో కేసు నడుస్తుంది. వస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. నిన్నేం అడగట్లేదు, నిన్నేం అడుక్కోవట్లేదుగా. లేకపోతే ఆ 8 గుంటల డబ్బులు నీకేమైనా ఇచ్చిండా? ఇస్తే నువ్వు నా చేలో నుంచి దారి ఇవ్వమంటున్నావా? ఎట్లా ఇవ్వమంటావు నువ్వు నా చేలో నుంచి దారి అనేది నా వాదన సార్. గౌరవనీయులైన అనంతగిరాసయ్య గారిని అడిగేది ఇది ఒకటే. నా చేలోంచి గొట్టెముక్కల ఈరబాబు అమ్ముకున్న దానికి దారి ఇవ్వని నువ్వు అంటున్నావు, ఇవ్వట్లేదని నువ్వు పై అధికారులకు కూడా చెప్పినావు. నా చేలోకు అతను అమ్ముకున్న డబ్బులు కానీ, అతని చేను డబ్బులు కానీ, నా 8 గుంటల డబ్బులు కానీ నీకేమైనా ఇచ్చిండా? పోలీస్ స్టేషన్కి ఏమైనా సందా ఇచ్చిండా? లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఏమైనా సందా ఇచ్చారా? మీరు నా చేలోంచి దారి అతనికి ఇవ్వమని మీరు ఎట్లా అంటున్నారు? నేను ఇవ్వట్లేదని మీరు పై అధికారులకు ఎట్లా చెప్పారు అనేది నా వాదన. ఇది ఒక్కటి తేలవాలి సార్. మీరు ఉన్నతాధికారులు, జిల్లాధికారులు కానీ, డివిజన్ అధికారులు కానీ, గౌరవనీయులు ఇప్పుడు సిఐ గారు కొత్తగా వచ్చారంట, రైతారెడ్డి మేడం గారు పోయారు, ఆ సార్ కానీ ఎవరైనా సరే దీని గురించి పట్టించుకొని సమగ్ర విచారణ జరపండి. ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళ మీద న్యాయం చేసుకోండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి. నేను తప్పు చేస్తే నా మీదనే తీసుకోండి. నేను కనుక నాకు దక్షిణ పక్క చేను అమ్ముకొని నేను అతనికి దారి ఇవ్వకపోతే నా మీద చర్య తీసుకోండి. అతను దారి వదిలిపెట్టి చేను కొనడు, నా చేనుకు ఉత్తర పక్క నూకల ప్రభాకర్ రెడ్డి కాడ దారి వదిలిపెట్టి చేను కొనడు. చేను కొని మేము తీసుకున్న మా సొంత దారిలో నుంచి మా వడ్లోని ఒక 5-6 ఆకట్టుకొని వాళ్ళకి మేపుకుంటా వాళ్ళని బానిసలను చేసి నా మీద యుద్ధం చేస్తాడు, నా మీద దౌర్జన్యం చేస్తాడు. దౌర్జన్యాన్ని ఎస్ఐ గారు ఎందుకు ఆపలేడు? నా మీద దౌర్జన్యం చేస్తుంటే ఎస్ఐ గారు ఏం చేస్తుండు సార్? నేను దారి ఎట్లేదనే మాట ఎట్లా చెబుతున్నాను? ఆ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి చేనికి ఎంట్రన్స్లో నేను దారి ఎత్తున్నాను. వాళ్ళ చేలోకి రావటానికి వరకే లెక్క. నీవు పక్కన వచ్చి చాలా 100 చేలు కొనుక్కుంటావు, నీకు 100 కోట్లు నేను 100 చేలు కొనుక్కుంటే నేను దారి ఇవ్వాలనా? నువ్వు ఎవడి కాడైతే కొనుక్కున్నావో వాడిని దారి అడుక్కో, వాడు ఇస్తే పో, లేకపోతే వాడు నువ్వు చూసుకోండి. నా మీద దౌర్జన్యం చేయటం ఏంది? నా మీద దౌర్జన్యం చేస్తే ఎస్ఐ గారు ఏం చెబుతావు? వాళ్ళకి సపోర్ట్ పలకటం ఏంది? ఇది సార్ నా ప్రశ్న. దీనికి సమగ్ర విచారణ చేయండి, చర్య తీసుకోండి. ఎవడు తప్పు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోండి. నాది ఇప్పుడు పోయిన 2024, ఇప్పుడు 25 పోయిన వానాకాలం వేసంగి బీడే ఉంది, ఇప్పుడు వానాకాలం బీడే ఉంది.
ఇది పరిష్కారం అయితే యాసంగాన్ని వేసుకుందామని నేను చూస్తాను. ఇంతవరకు ఏ పరిష్కారం కాల. ఇంకా మళ్ళీ ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, డిటి గారు, ఇప్పుడున్న సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ గారు, ఇంకా మళ్ళీ వాళ్ళు మాకేం సంబంధం అంటారు. మాకే సంబంధం అంటే మీరు విచారణ చేయమంటారు. నేను ఫస్ట్ ఎవరైతే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగండి, అక్కడ దారి ఉందా లేదనేది తెలుసుద్ది. నూకల ప్రభాకర్ రెడ్డి గారు దారి వదిలిపెట్టకుండా అమ్మిండా. మిగతా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా సార్. మీరు అడగకుండా లేకుండా రికార్డులో 100 సంవత్సరాల రికార్డు తీసుకొచ్చి ఆడ దారి లేదని చెప్తే మరి దారి లేదంటే చేరేం చేయాలా? మరి దారి లేని పక్కన చేయాలని వాళ్ళు నాటెట్టేసుకున్నారు సార్. వాళ్ళు బీడి పెట్టాలి కదా. నా చేలో వచ్చి దారి ఇవ్వట్లేదని మీతో చెప్పిండు, బాగానే ఉంది. మీరు కూడా దారి ఇవ్వమంటున్నారు, బాగానే ఉంది. మరి నేను దారి అయినప్పుడు నువ్వు చేను నాటెట్టేసినావు. నీ చేను బీడే ఉండాలి కదా సార్. నా చేను బీడు ఉంటాయింది, నీ చేను నాటేయటమైంది. నువ్వు నాటెందుకు వేసుకున్నావు? నీ చేలో వచ్చి దారి లేదన్నావు, నా చేను బీడు ఉంది, అది నీదా కాదనేది ఇప్పుడు నేను అధికారుల కాడ తెలుసుకోవాలా, కోర్టు నుంచి అని తెలుసుకున్నాకనే వేసుకుంటా. కానీ నీ మీద దౌర్జన్యం చేయట్లేదు కానీ. మరి నువ్వు వచ్చి నాటెట్టేసినావు. నువ్వు ఎట్టొచ్చి నాటేసుకున్నావు అట్నే వచ్చేసుకోవాలి. నా దారిని ఆపటమైంది అనేది నా ప్రశ్న సార్. దీనిపై సమగ్ర విచారణ జరపండి, చర్య తీసుకోండి. థ్యాంక్స్ సార్.